మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, వీటీవీ పొలిటికల్ ఛానల్కు స్వాగతం. మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్ అలాగే సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అయినటువంటి భరద్వాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, మన పెద్ద ఎన్టీఆర్ గారు మద్యపానం నిషేధం చేయగలిగారు. అలాగే జగన్ వచ్చిన తర్వాత చేస్తా అన్నాడు కానీ చేయలేకపోయాడు. మరి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే ఎందుకు సార్ ఇలా మద్యపాన నిషేధం చేయలేకపోతున్నారు? ఆయనకి ఎలా సాధ్యమైంది? అంటే ఎన్టీ రామారావు గారు కాన్సిక్వెన్సెస్ పట్టించుకోకుండానే అంటే ఎన్నికల హామీగా ఇచ్చాడు ఆయన. 94 ఎన్నికల్లో ఆయన మద్యపాన నిషేధం నేను అంటే ఆ ఫైల్ మీద సంతకం పెడతాను, నేను గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నేను పెట్టే మొదటి సంతకం ఈ ఫైల్ మీదే అని ప్రకటించాడు ఆయన. అంటే ఈ ప్రకటించటానికి ఒక పునాది ఉంది. అదేంటంటే నెల్లూరు జిల్లాలో రోసమ్మ అని ఒక ఆవిడ మద్యపాన వ్యతిరేక ఉద్యమాన్ని మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత దాన్ని మీడియా విపరీతంగా ప్రమోట్ చేసింది. ఈ ప్రమోషన్ ప్రోగ్రాం ఎందుకు జరిగింది అనే లోతుల్లోకి వెడితే ఇది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం మొదలైనటువంటి కార్యక్రమం. ఆ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయటం కోసం ఈ దూబగుంట్ర రోసమ్మ గారి మద్యపాన వ్యతిరేక నినాదానికి విపరీతమైనటువంటి మద్దతు ఇస్తున్నట్టుగా నటించి ఈనాడు అనేటువంటి పేపరు మద్యపాన వ్యతిరేక ఉద్యమానికి అంకితము అనే పేరుతో ఒక పేజీ క్రియేట్ చేసి మద్యపానం వలన జరుగుతున్న నష్టాలు, మద్యపాన నిషేధం అమలు చేయాల్సినటువంటి అవసరము ఇది చెబుతూ మొత్తం ఆ పేజీ నిండా ఇవే వార్తలు ఉంటాయి. అలాగే శ్రీధర్ వేసే కార్టూన్ కూడా మద్యపాన నిషేధం జరిగే వరకు మద్యపానానికి సంబంధించినటువంటి కార్టూన్లు మాత్రమే వేశారు. అంటే అంత డెడికేటెడ్గా ఒక పత్రిక పనిచేసింది. అంటే పబ్లిక్ ఒపీనియన్ అలా బిల్డ్ చేశారు. ఈ బిల్డ్ అవుతున్నటువంటి ఒపీనియన్ మీద ఎన్టీ రామారావు గారు ఆ మాట వాడాడు. ఏది, నేను అధికారంలోకి రాగానే నేను పెట్టబోయే మొదటి సంతకం మద్యపాన నిషేధ ఫైలు మీదే అని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఎన్నికల్లో ఈ మద్యపాన నినాదం కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ తిరిగి అంటే 89లో ఓడిపోయాడు ఆయన. ఎన్టీ రామారావు గారు మొదటి 2 ఎన్నికలు వరుసగా గెలిచాడు. 3వ ఎన్నిక ఓడిపోయాడు. 89లో ఆయన ఓడిపోయి ఇమ్మీడియట్గా 5 ఏళ్లలో మళ్ళీ గెలిచాడు 94లో. ఈ 5 సంవత్సరాల్లో కూడా మళ్ళీ 3 ముఖ్యమంత్రులు మారారు. ఈ మారటము ఇవన్నీ అంటే ఆయన అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ మీద విమర్శలు పెట్టి గెలిచాడో అవే తప్పులు మళ్ళీ రిపీట్ అయినాయి. కాబట్టి నేను చెప్పాను, మీరు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు, చూసారా రాష్ట్రం ఎలా అయిపోయిందో, ఇవన్నీ మాట్లాడుతూ ఆయన జనాలను తన వైపు డ్రైవ్ చేసుకున్నాడు. రెండోది, ఎన్టీ రామారావు గారు ఆ 89 నుంచి 94 మధ్య చేసిన పని ఏంటంటే ఆయన వెరీ ఫస్ట్ డే 89లో ఓడిపోయిన మొదటి రోజే పార్టీ సభ్యులతో సమావేశం పెట్టి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి, యాక్టివ్ అపోజిషను ఇలాంటి మాటలు మాట్లాడద్దు, ఎవరి పని వారు చేసుకోండి, ప్రభుత్వం చేసే చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో పాటు నిలబడదాం, అంతవరకే తప్ప మనగ్గా మనం ఏ ఉద్యమాలు బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. రామారావు గారు ఈ యాక్టివ్ అపోజిషన్ అనే కార్యక్రమం వద్దు, జనాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు వాళ్ళకు అండగా మనం నిలబడితే చాలు, మనగ్గా మనం ఉద్యమాలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పాడు ఆయన. అది స్ట్రాటజీ అని ప్రకటించాడు. అయిపోయింది, ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోండి, నేను కూడా సినిమాలు చేసుకుంటానని చెప్పాడు ఆయన. 89 నుంచి 94 ఎన్నికల మధ్యలో ఆయన 3 సినిమాలు నటించాడు. అందులో మేజర్ చంద్రకాంత్ తప్ప మిగిలిన సినిమాలు ఆయనే డైరెక్ట్ చేసుకున్నాడు. అయినప్పటికీ ఆయన యాక్టివ్గానే ఉన్నాడు. అలాగే అధికారం తిరిగి సంపాదించుకోగలిగాడు. ఆయనకు అధికారం ఇవ్వటం అనేది ఆయన పన్నినటువంటి వ్యూహంలో భాగంగానే జరిగింది.
అంటే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రోడ్డు మీదకి జనాలు వచ్చిన ప్రతి సందర్భంలో నేను వెళ్ళి వాళ్ళకి సంఘీభావం ప్రకటించడం ద్వారా ఓటర్ మనసు గెలుచుకున్నాడు. దీంతో పాటు ఈ దోబగుంట రోసమ్మ గారి మద్యపాన నిషేధం కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నాడు, రోజు మాట్లాడేవాడు ఆ విషయం. ఇవన్నీ కలిసి ఆయనతో ఆ అభిప్రాయ ప్రకటన చేసేలాగా చేసినాయి కండిషన్స్ అన్నీ. దాంతో ఆయన నేను గెలిస్తే నా మొదటి సంతకం అని మాట్లాడాడు. ఆ ప్రభావం కూడా వచ్చింది. అంటే మహిళలందరూ ఎన్టీఆర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిపించాలి అని అనుకోవడం జరిగింది. దాంతో అంతే. అంటే అంతకుముందు ఆయన గెలిచిన 2 ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు గెలుచుకున్నాడు 94లో. అలా గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇమ్మీడియట్గా మద్యపాన నిషేధం ఫైల్ మీద సంతకం పెట్టేశాడు ఆయన. అయితే ఈ సంతకం పెట్టడానికి ముందు ఒక కసరత్తు జరిగింది. ఎన్నికల రిజల్ట్స్ వస్తున్నాయి, మనం గెలిచేస్తున్నాం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అనే వాతావరణం వస్తుండగానే ఈయన ఇమ్మీడియట్గా ఎన్నికల హామీ అని చెప్పి ఈ మద్యపాన నిషేధ ఫైల్ మీద సంతకం పెడతారు అనే విషయం తెలిసి చాలామంది వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు ఆయనతో. దశల వారీగా మద్యపాన నిషేధం ఒక్కసారి తీసేస్తే జనాలు హర్ట్ అయిపోతారు, ఆరోగ్యాలు దెబ్బతింటాయి, కాబట్టి ఫేజ్ మేనర్లో తీసేస్తాము అని చెప్పి ఆ ఫైల్ మీద సంతకం పెట్టండి మీరు అని అడిగారు ఆయన. అలా కుదరదు, నేను సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చాను, ఆ ఫైల్ మీద సంతకం పెడతాను అని చాలా అడ్డంగా మాట్లాడి చేశాడు ఆయన. చేసిన తర్వాత అంటే ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఉంటాయి, షుగర్ ఫ్యాక్టరీలోంచి వచ్చేటువంటి మొలాసెస్ని వాడతారు దీనికి. వాళ్ళు అది రిఫైన్ చేయడానికి ప్రతి షుగర్ ఫ్యాక్టరీకి ఒక యూనిట్ ఉంటుంది సపరేట్గా. ఆ యూనిట్ల లైసెన్సులు కూడా రద్దు చేశాడు ఈయన. అంటే మద్యపానం ద్వారా వచ్చే ఆదాయాన్ని వదులుకున్నాం మనం, దీని మీద వచ్చే ఆదాయానికి ఎందుకు కక్కుర్తి పడాలి, దీనికి కక్కుర్తి పడితే ఇదేదో మనం లోకల్గానే వాడేస్తున్నాం అని చెప్పి ప్రచారం చేస్తారు, అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను దీన్ని కూడా అలౌ చేయను అని చెప్పేసి ఆ ఫైల్ను కూడా తిరస్కరించాడు ఆయన. ఇలా నడిచింది అప్పుడు మద్యపాన నిషేధ కార్యక్రమం. అయితే ఎన్టీ రామారావు గారికి జరిగినటువంటి 2వ వెన్నుపోటు కార్యక్రమం, ఆ 2వ వెన్నుపోటు కార్యక్రమానికి పునాది మద్యపాన నిషేధం కూడా. అంటే మద్యపాన నిషేధ కార్యక్రమం ద్వారా ఆయన మార్కెట్ ఎకానమీని, అంటే మార్కెట్ సెంటిమెంట్ని దెబ్బకొట్టాడు. నిజానికి ఈయన 94లో 89లో ఈయన ఓడిపోయిన తర్వాత 94లో తిరిగి ముఖ్యమంత్రిగా గెలవటానికి మధ్యలో ఒక విషయం జరిగింది, ఆయన పట్టించుకోలేదు. అదేమిటంటే భారతదేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకి ప్రవేశించింది. 90లో 91లో కాన్షియస్గా జరిగింది అది. పివి నరసింహారావు గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశం లిబరలైజ్డ్ ఎకానమీలోకి ఎంటర్ అయింది, మార్కెట్ మన దేశంలోకి ప్రవేశించింది. 93 నుంచి యాక్టివ్గా నడుస్తోంది అది. అంటే మార్కెట్ ఎకానమీ అనేది దేన్నైనా అమ్ముకోవాలని ట్రై చేస్తుంది. ఆ టైంలో మార్కెట్ సెంటిమెంట్ని నేను దారుణంగా దెబ్బతీశాడు ఎన్టీ రామారావు గారు ఈ మద్యపాన నిషేధం అనే కార్యక్రమం పెట్టి. అది మాత్రమే కాదు, ఎవరైనా సరే ఎక్కడైనా పరిశ్రమలు పెట్టుకోవచ్చు అనేటువంటి పరిస్థితి వచ్చింది అప్పుడు. పెట్టుబడుల సమీకరణ, పరిశ్రమలు పెట్టించి ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ప్రభుత్వాల కార్యక్రమం కింద మారింది. ఈయన దానికి సంబంధించి చాలా అష్యూరెన్సెస్ తీసుకుని అప్పుడు కానీ ఆ ఫ్యాక్టరీలకు మేము లైసెన్సులు ఇవ్వము, ఈ పద్ధతిలో వ్యవహరించడం మొదలుపెట్టాడు. సింగిల్ విండో సిస్టమ్ ఇలాంటివేవో పట్టుకొచ్చి కొంత గందరగోళపరిచాడు మార్కెట్ని. ఈయన నిర్ణయాలు ప్రతి నిర్ణయము యాంటీ మార్కెట్గానే ఉండేది. ఇది వాళ్ళకి ఇష్టం లేకపోయింది. ఈయన అన్వాంటెడ్, అంటే మంచి సమయంలో మార్కెట్కి అనుకూలంగా ప్రపంచం అంతా ఉన్న టైంలో మార్కెట్ వ్యతిరేక ముఖ్యమంత్రి ఇక్కడ అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఈయన్ని తప్పిస్తే మంచిది అనే అభిప్రాయం వాళ్ళకు వచ్చేసింది. పెట్టుబడిదారుల్లో ఎన్టీ రామారావు పట్ల వ్యతిరేకత మొదలైన తర్వాత ఎవరు పిల్లి మెడలో గంట కట్టేవాడు ఎవడు అని వెతుకుతున్నారు వాళ్ళు.
ఈ వెతుకుతున్న టైంలో చంద్రబాబు గారు దొరికారు వారికి. చంద్రబాబుకి ఫైనాన్స్ చేసింది వీళ్ళందరూ ఫైనాన్స్ చేసి, అంటే ఒక ప్రభుత్వాన్ని మార్చేంత డబ్బులు లేవు ఆ రోజు ఆయన దగ్గర. మరి ఎక్కడి నుంచి మొబిలైజ్ అయ్యాయి ఈ డబ్బులు అంటే నార్త్ ఇండియన్ ఇండస్ట్రియల్ లాబీ నుంచి కూడా డబ్బులు వచ్చినాయి. అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ నుంచి కూడా డబ్బుల సూట్ కేసులు పంపిణీ అయినాయి. వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలు అందరూ సమావేశం అయినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ నుంచి కూడా సూట్ కేసులు వెళ్ళినాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ ఈ ఆపరేషన్లో పాలు పంచుకున్నారు. పాలు పంచుకుని ఇంతమంది ఆర్థిక సహాయం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ఫుల్గా చేయగలిగినది ఏంటంటే బ్రాండ్ చేశాడు. బ్రాండింగ్ పాలిటిక్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఎన్టీ రామారావు గారిని లక్ష్మీ పార్వతి పూర్తిగా ఆవహించేసింది. ఆవిడ టోటల్గా తన కంట్రోల్లోకి తీసేసుకుంది ఆయన్ని. ఆయనకి మనం చెప్పే విషయాలు ఏవి వినిపించడం లేదు. ఇప్పుడు ఆవిడ ఏం చెప్తే అది చేసేస్తున్నాడు ఆయన. కాబట్టి ఎన్టీ రామారావు గారిని, తెలుగుదేశం పార్టీని మనం కాపాడుకోవాలి లక్ష్మీ పార్వతి బారి నుంచి అని ఆవిడ్ని విలన్గా ప్రొజెక్ట్ చేసి ఈయన్ని కాపాడుకోవాలని ఒక ఉద్యమం చేసి ఇలా కుటుంబం మొత్తాన్ని తన వెనక ఆర్గనైజ్ చేసుకుని ఎన్టీ రామారావు గారిని విజయవంతంగా పదవిలో నుంచి దింపేయగలిగాడు ఆయన. ఆ తర్వాత ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చిన ఇంకొక అదృష్టం ఏంటంటే ఆగస్టులో ఇది జరిగితే జనవరిలో ఆయన కన్ను మూసాడు. ఆయన ఆరోగ్యంగా ఉండి బయటకు వచ్చి మొబిలైజ్ చేసుకోగలిగిన పరిస్థితి ఉంటే సీరియస్గా దెబ్బ కొట్టగలిగి ఉండేవాడే. అంతకుముందు నాదెండ్ల భాస్కర్రావుని కొట్టిన అనుభవం ఉంది ఆయనకి. కానీ ఆ అవకాశం లేకుండా పోయింది. అయితే ఆయన లేచి తిరిగి కొడితే నా పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న కూడా ఈయన వాళ్ళ దగ్గర పెట్టాడు, తన ఇన్వెస్టర్ల దగ్గర. పెట్టినప్పుడు అలాంటి ప్రమాదం వస్తే మీ జీవితాంతం మేము భరోసా కల్పిస్తాం అని ఒక హామీ పొందిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆపరేషన్లోకి దిగాడు. ఇంత జరిగింది. ఎన్టీ రామారావు గారి మద్యపాన నిషేధం నిర్ణయం వలన ఆయన ప్రభుత్వాన్ని కోల్పోవాల్సినటువంటి ముఖ్యమంత్రి పదవిలోంచి దిగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఇలాంటి ప్రమాదం ఉంటుందనే తర్వాత ఎవరు ఆ జోలికి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మద్యపాన నిషేధం అనగలిగాడు, కానీ ఆ పేరుతో లాభం చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనోడు జరుగుతోంది. ఈ లిక్కర్ స్కామ్ గొడవ ఏమిటి? వాళ్ళు జనాల్లో తాగే ఇది మాన్పించడం కోసం, అలవాటు మాన్పించడం కోసం మద్యం ధరలు 3 ఇంతలు పెంచాడు ఆయన. బయట 100 రూపాయలకు దొరికేటువంటి సీసా అక్కడ 300 చేశాడు. 300 పెట్టి కూడా తాగేశారు జనాలు, అది వేరే గొడవ. ఈ 300 పెట్టిన తర్వాత ఏమీ తగ్గలేదు, ఎవరూ తగ్గలేదు. ఎవరి పద్ధతిలో వాళ్ళు తాగేశారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనుకున్నారు తప్ప తాగుడు మానేయాలి అని అనుకోలేదు ఎవరు. ఇది ప్రూవ్ అయింది. కాబట్టి మద్యపాన నిషేధం పేరుతో ఆయన విపరీతంగా ఆదాయం సంపాదించుకోగలిగాడు. అంటే ఆ టైంలో ఏ రకమైన డిజిటల్ ట్రాన్సాక్షన్ ఆయన అనుమతించలేదు. కార్డులు లేవు, ఏటీఎంలు లేవు, పేటీఎంలు లేవు, ఏమీ లేవు. కార్డులు లేవు, ముఖ్యంగా ఏ కార్డులు లేవు. అలాగే ఈ పేటీఎంలు, ఫోన్ యాప్లు కూడా ఏం లేవు, ఫోన్పేలు, గూగుల్ పేలు లేవు. ఏదైనా సరే క్యాష్ మాత్రమే, నగదుకి మాత్రమే సీసా అమ్మబడును అని పెట్టాడు ఆయన. ఈ డబ్బులన్నీ ఏమైపోయాయి అంటే ఈ డబ్బులు ట్రెజరీలో కట్టేశారు, కానీ ఈ నగదుగా అమ్మటము ఏమిటి అనే దాని మీద ఇప్పుడు కేసు నడుస్తోంది. దానికి ఆయన ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ ట్రెజరీలోకి వెళ్ళిపోయినాయి అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన సందర్భంలో ఆయన ఉన్నాడు. అలా ఆ పద్ధతిలో ఆయన సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పాడు, కానీ జనాలని విపరీతంగా హర్ట్ చేశాడు, గాయపరిచాడు, ఇబ్బంది పెట్టాడు. వాళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్కువ డబ్బులు వసూలు చేశాడు. ఆ పేరుతో వ్యాపారం చేశాడు అంతే, అంతకుమించి ఏమీ కాదు. ఎన్టీ రామారావు గారు సిన్సియర్గానే చేశాడు. సిన్సియర్గా అంటే మార్కెట్ ఎకానమీ రోజుల్లో యాంటీ మార్కెట్ స్టాండ్ తీసుకోవటం వలన ఆయన జీవితంలో కోలుకోలేని దెబ్బ కొట్టేసింది. అది ఇలాంటి ప్రమాదం జరుగుతుందనే విషయం ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వీళ్ళందరికీ ఒక నమూనా లాంటి వాడు ఎన్టీ రామారావు గారు. అందుకని ఇప్పుడు వస్తున్న ముఖ్యమంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ
ప్రో మార్కెట్ ఉంటున్నారు. మార్కెట్ సెంటిమెంట్ను గాయపరిచే ఏ నిర్ణయము తీసుకోరు వాళ్ళు. తీసుకుంటే ఏం జరుగుతుందో రామారావు గారి చరిత్ర ఉంది అక్కడ. అందుకని అదొక రెఫరెన్స్గా మారింది ఆయన జీవితము. అలాగే ఆయన తీసుకున్నటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధ నినాదం. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన మరుక్షణం సవరణ చేశాడు. సవరణ చేసి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ షాపులు పెడతాం అని మొదటి కార్యక్రమం మొదలై ఆ తర్వాత బెల్ట్ షాపుల దాకా నడిచింది అది. అలాగే రామారావు గారు తీసుకున్న ఇంకో నిర్ణయం ఏంటంటే మార్కెట్ వ్యతిరేక నిర్ణయం. రైతులకి హార్స్ పవర్ కరెంటు 50 రూపాయల కంటే ఉండదు రేట్ అని చెప్పాడు. అది కూడా మార్కెట్ని ఇబ్బంది పెట్టింది. ఇలా చాలా నిర్ణయాలు ఆయన ప్రజల కోసం తీసుకున్నాడు కానీ మార్కెట్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలుగా మారినాయి. అందుకని మార్కెట్ వ్యతిరేక శక్తులు ఎవరు అధికారంలోకి వచ్చినా ఉండరు. 90కి ముందు మార్కెట్ ఎకానమీ దేశంలోకి రావడానికి ముందు ముఖ్యమంత్రులైన వాళ్ళు, ప్రధానమంత్రులైన వాళ్ళ ఆస్తులని, 90 తర్వాత ముఖ్యమంత్రులైన వాళ్ళు, ప్రధానులైన వాళ్ళ ఆస్తుల్ని బేరీజు వేస్తే వాళ్ళకి వీళ్ళకి అసలు పోలికే ఉండదు. అంటే బ్రహ్మానంద రెడ్డి గారు 7 ఏళ్ల పైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన. రామారావు గారు అంతేకాలం ఉన్నాడు. కానీ వాళ్ళిద్దరూ రాజకీయాల్లో సంపాదించుకున్నది ఏం లేదు. కానీ అదే 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, వాళ్ళు పూల్ చేసినన్ని డబ్బులు ఎవడూ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి అంతకంటే ఎక్కువ అవకాశం దొరికింది 9 సంవత్సరాలు. ఆయన కూడా ఎవరు తేరిపార చూడటానికి కూడా సాహసించే లెవెల్కి సంపాదించేశాడు. వీళ్ళ సంపాదనలు వీళ్ళ ఆస్తులతో పోలిస్తే అంత ముందున్న వాళ్ళ ఆస్తులు ఏమీ కాదు. ఆ అవకాశం కూడా మార్కెట్ ఎకానమీ కల్పించింది. ఈ అవకాశం పోతుంది కాబట్టి యాంటీ మార్కెట్ నిర్ణయాలు తీసుకోరు, మద్యపాన నిషేధం లాంటి పనులు అసలు చేయరు. అది కల్చర్గా మార్చేశారు ఇప్పుడు. అంటే ఎంత ఎక్కువ మద్యం అమ్ముడైతే అంత మంచిది అనే పేరుతో ప్రతి ఒక్క పార్టీలోనూ ప్రతి ఒక్క చోట చివరికి ఇప్పుడు సినిమా హాల్స్లో కూడా లిక్కర్ అలౌ చేయాలని ఒక ప్రతిపాదన నడుస్తోంది. అంటే ఆల్రెడీ మల్టీప్లెక్స్ ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాసుకున్నారు. డెసిషన్ కోసం అది పెండింగ్లో ఉంది. సినిమా హాళ్ళల్లో కూడా అంటే మల్టీప్లెక్స్ల్లో మద్యం సరఫరాకి అనుమతించండి అని అడిగారు వాళ్ళు. సంతకం కోసం వెయిటింగ్లో ఉంది. సంతకం పెడితే మల్టీప్లెక్స్ల్లో కూడా మద్యం అమ్ముతారు. సినిమా చూస్తూ తాగుతూ అలా గడిపేస్తారు జనాలు. కాబట్టి మద్యపాన నిషేధం అనే కార్యక్రమము, ఆ నినాదము ఇప్పుడు ఊహించడం కూడా ప్రమాదమే. చూసారుగా, ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.